అనుమతి లేకుండానే భవన నిర్మాణం. భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి అందరికీ తెలిసిందే, న్యూస్లో వస్తూనే ఉంది. ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాత భవనం పైనే మరో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిండట మనోడు తోప్ సింగ్. ఈ మొత్తం ఎట్లుందంటే 5 అంతస్తులు, ఇంకో మళ్ళా పాత దాని మీదనే మళ్ళీ ఒక 5 అంతస్తులు మీదకి లేపిండంట. ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ట్రస్ట్ పేరిట విరాళాలు సేకరించారు. ఇది ఒక ట్రస్ట్ అన్నట్టు. ఈ ట్రస్ట్ పేరు మీద విరాళాలు సేకరించి ఆ విరాళాలతోని పైన వరకు ఒక 5 అంతస్తులు లేపిండు. ఆ న్యూస్లో కూడా పెద్ద తోప్ సింగ్ లాగా మాట్లాడి పీపుల్ మనగాన్ లాగా. అసలు యాక్చువల్గా భద్రాచలంలో టౌన్లో వాడు మనోడు కట్టిండంటే నువ్వు బాగా ఆలోచించి, అక్కడ ఉన్న అధికారులు ఏం చేసారు, టౌన్ ప్లానర్స్ ఏం చేసారు, దాని తర్వాత నెక్స్ట్ ప్లానర్ ఏం చేసిండు, దానికి పనిచేసిన ఇంజనీర్ ఏం దిగుతుండు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది ఆరాధించాలి. గవర్నమెంట్ వీళ్ళందరి మీద ఆరాధించాలి. అది జస్ట్ పర్మిషన్ ఏంటంటే G+2. దాని కట్టింది ఎంత? G+2 పర్మిషన్ అయితే దాని కట్టింది ఎంత? G+5 కట్టిరంట. ఓ 3-4 అంతస్తులు ఇంకా పైకి లేపారు. మొత్తం 6 అంతస్తులు బిల్డింగ్. అది కిందికి వెళ్ళి మీద వరకు 6 అంతస్తులు బిల్డింగ్ అన్నాడు. అసలు మెయిన్ ఏంది ఆ కట్టడానికి కారణం ఏంది? అక్కడ టౌన్ ప్లానర్, మెయిన్ టౌన్ ప్లానరే కదా, ఎక్కడైనా కానీ టౌన్ ప్లానర్ ఉంటాడు కదా. మెయిన్ గవర్నమెంట్ బాగా దృష్టిలో పెట్టుకొని అక్కడ దాదాపు 4-5 మంది చచ్చిపోయారంట. ఆల్రెడీ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారంట, చికిత్స పొందుతున్నారంట. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. టౌన్ ప్లానరు, దాని తర్వాత దానికి పనిచేసిన ప్లానర్, ఇంజనీర్ వీళ్ళందరినీ తీసుకొని బొక్కలేసి 4 అంతే అందరు చక్కగా అవుతారు. అది ముచ్చట.